పార్టీ ఆయనను దండకారణ్యంలో ఏర్పాటైన మొట్టమొదటి ప్లాటూన్లోకి సభ్యుడిగా ఎంపిక చేసింది. కానీ అదే సమయంలో ఆయనకు కాలు బెనికి చాలా కాలం పాటు సరిగా నడవలేకపోవడంతో దానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే తుపాకుల రిపేరింగ్, తయారీ పనులు చేసే టెక్నికల్ విభాగంలో పనిచేసే అవకాశం ఆయనకు వచ్చింది. ఏడాది రెండేళ్ల పాటు అందులో పనిచేసిన హిడ్మా ఆయుధాలు, మందుగుండు, వాటి పనితీరు, వాటిలో తలెత్తే సమస్యలు, పరిమితులు, ఇలా ఎన్నో సాంకేతిక విషయాలను నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయనను పార్టీ మళ్లీ దక్షిణ బస్తర్ డివిజన్ లో ఆర్గనైజేషన్ బాధ్యతల్లోకి పంపింది. కొంతకాలం పాటు ఆయన జేగురుకొండ ప్రాంతంలో, కుంట ప్రాంతంలో పనిచేశాడు. ఈ క్రమంలో 2005లో మొదలైన సల్వాజూడం బస్తర్ చరిత్రను ఓ మలుపు తిప్పింది. బస్తర్ ప్రాంతంలో ప్రజాయుద్ధాన్ని కూడా అది మలుపు తిప్పింది. అదే సమయంలో హిడ్మా జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. ప్రజలపై వందల సంఖ్యలో దాడులు చేస్తూ ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ దోచుకొని ఊళ్లకు ఊళ్లే తగలబెడుతూ కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ ప్రభుత్వం సాగించిన తెల్ల బీభత్సకాండ పేరే సల్వాజూడం. 2005 జూన్ నుండి 2006 చివరి వరకు సల్వాజూడం కాల్చి బుగ్గు చేసిన గ్రామాలు 640కు పైగా ఉంటాయని, హత్యకు గురైన వారి సంఖ్య 1200కు పైగా ఉంటుందని మానవ హక్కుల నివేదిక అంచనా. తమపైన ఘోరమైన లైంగిక దాడులు జరిగాయని వాంగ్మూలం ఇచ్చిన వందల మంది ఆదివాసీ మహిళలున్నారు. 2 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అన్ని వయసుల వారిని సల్వాజూడం మూకలు క్రూరంగా హత్య చేశాయి. వేలాది మందిని బలవంతంగా కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించాయి. మరోవైపు ఇది మావోయిస్టుల దురాఘాతాలకు వ్యతిరేకంగా ఆదివాసీలే చేస్తున్న తిరుగుబాటుగా బయట తప్పుడు ప్రచారం చేస్తూ, మారుమూల ప్రాంతాల్లో కనివిని ఎరుగని విధ్వంసకాండ కొనసాగిస్తూ, పత్రికల్లో ఒక్క వార్త కూడా రానివ్వకుండా కట్టడి చేస్తూ అత్యంత ఫ్యాసిస్టు పద్ధతిలో కొనసాగించిన అణచివేత క్యాంపెయిన్ సల్వాజూడం. అమానుష